పిఎస్ఆర్ న్యూస్. నేను మీ రేష్మ. ఈరోజు ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. ఏంటా విషయం అనుకుంటున్నారా? ఇక మనం స్నానం చేయాల్సిన పని లేదు. ఏంటి ఈ అమ్మాయి స్నానం చేయాల్సిన పని లేదు అంటుంది అని అనుకుంటున్నారా? అవును, నేను చెప్పింది నిజమే. అదెలా అనుకుంటున్నారా? అయితే చెప్తాను, వినండి. మనుషుల కోసం వాషింగ్ మిషన్ వచ్చేసింది. మనుషుల కోసం వాషింగ్ మిషనా? అది మాకు తెలుసులే అని అనుకుంటున్నారా? అయినా వాషింగ్ మిషన్ తో బట్టలు కదా ఉతికేది, మరి స్నానం చేయాల్సిన పని లేదు అని అంటుందేంటి అని అనుమానంగా ఉందా? పూర్తిగా చెప్తాను, వినండి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో బద్ధకం పెరిగిపోతుంది. కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు గంటల తరబడి కూర్చొని బాణ పొట్టలు పెంచుతున్నారు. కానీ కరిగించేందుకు మళ్ళీ జిమ్లకు వెళ్తున్నారు. ఇక ఇంట్లో అయితే మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులే దర్శనమిస్తున్నాయి. కూరగాయలు కోయడం దగ్గర నుంచి మొదలు పెడితే జుట్టు దువ్వుకోవడం వరకు అన్ని మెషిన్లే పనిచేస్తున్నాయి. టెక్నాలజీ రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతుంటే వాటిని ఉపయోగిస్తున్న మనం మాత్రం దినం దినం సోమరిపోతులాగా మారిపోతున్నాం. ఇక ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకొని మార్కెట్లోకి రకరకాల వస్తువులు వచ్చేస్తున్నాయి. పళ్ళు తోముకోవడానికి కష్టంగా ఉందని ఎలక్ట్రిక్ బ్రష్ల దగ్గర నుంచి మల విసర్జన చేసిన తర్వాత చేతితో కడుక్కోకుండా సెన్సార్లతో కొత్త రకం టాయిలెట్ల వరకు అన్ని ఆటోమేటిక్గా పనులు చేస్తున్నాయి. ఇక మన మెదడు కూడా ఆలోచించకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI. ఈ నేపథ్యంతోనే తాజాగా హ్యూమన్ వాషింగ్ మిషన్ కూడా రావడంతో మనం స్నానం చేయాల్సిన అవసరం లేకుండానే అదే మనల్ని అందులో వేసి బట్టలు ఉతికినట్లు ఉతికేస్తుంది. ప్రపంచంలోనే టెక్నాలజీ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు జపాన్. రకరకాల మెషిన్లు, ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడంలో జపాన్ శాస్త్రవేత్తలు ముందు వరుసలో ఉంటారు అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే రోజు పొద్దున్నే లేచి స్నానం చేయడానికి బద్దకించే వారి కోసం జపాన్లోని ఓ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మిషన్ను తయారు చేసింది. ఇక ఈ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మిషన్లను తయారు చేసింది. ఇక ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ఉపయోగించి మనం కష్టపడకుండానే 15 నిమిషాల్లో స్నానం చేయొచ్చని తెలిపింది. తాజాగా జపాన్లోని సైన్స్కో అనే కంపెనీ ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ను ఆవిష్కరించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఎక్స్పోలో ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ను ఉంచిన సైన్స్కో కంపెనీ దాన్ని ట్రై చేసేందుకు అవకాశం కూడా కల్పించింది. ఓసాకాలోని కన్సాయి ఎక్స్పోలో ప్రదర్శించిన ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఈ ఎక్స్పోను చూసేందుకు వచ్చిన 1000 మంది హ్యూమన్ వాషింగ్ మిషన్ను ఉపయోగించి స్నానం చేసేలా సైన్స్కో కంపెనీ ఏర్పాట్లు చేసింది. ఇక ఈ ఎక్స్పో ముగిసిన తర్వాత దాన్ని ఉపయోగించి స్నానం చేసిన వారు చెప్పిన ఫీడ్బ్యాక్ ఆధారంగా భారీ సంఖ్యలో ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ను తయారు చేయనున్నట్లు సైన్స్కో కంపెనీ ప్రకటించింది. ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ చూడడానికి ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలో ఉంటుంది. బయట నుంచి చూస్తే లోపల ఉన్న వ్యక్తులు కనిపించేలా ప్లాస్టిక్తో తయారు చేశారు. ఇక అందులో ఒక వ్యక్తి వెళ్ళి దాన్ని ఆన్ చేసిన తర్వాత సగానికి పైగా వేడి నీళ్లను నింపుకుంటుంది. ఆ తర్వాత అందులో ఏర్పాటు చేసిన హై స్పీడ్ జెట్స్ నుంచి నీరు షవర్ల మాదిరిగా చిమ్ముతూ ఉంటుంది. ఇక ఆ నీటితో 3 మైక్రోమీటర్ల సైజులో ఉండే చిన్న చిన్న నీటి బుడగలు ఏర్పడతాయి. ఈ నీటి బుడగలు మనిషి శరీరంపై ఉండే మురికిని సులువుగా తొలగించేందుకు ఉపయోగపడతాయన్నమాట. అదేనండి, ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లలో బట్టలేస్తే రౌండ్గా ఎలా తిరిగిద్దో అలాగన్నమాట. టెక్నాలజీ పెరిగిపోవడమే కానీ ఇప్పటికే మనుషులు సగం బద్ధకస్తులయ్యారు. కాలం మారుతున్న కొద్దీ పూర్తిగా బద్ధకస్తులవుతారేమో. చూద్దాం ఈ టెక్నాలజీ మనుషులని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ పిఎస్ఆర్ న్యూస్.